ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ స్టాండర్డ్. ఇప్పుడు వచ్చేసి మనం నూనెపల్లి మార్కెట్ యార్డ్ లో ఉన్న విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. ఈ వీడియో తినే రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఏ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయో అవి చూపడం జరుగుతుంది. ఇంకా చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అదేవిధంగా షేర్ కానీ చేయండి మీ ఫ్రెండ్స్ కి. నంద్యాల చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ చాలా మంది విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. మన వీడియోస్ షేర్ చేయడం వల్ల మనకి నంద్యాల ఎక్కడెక్కడ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయో మొత్తం తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ కామెంట్ షేర్ అయితే మస్తు మర్చిపోండి. ఇన్స్టాగ్రామ్ లో సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ గణేశుడు మనకి అవైలబుల్ ఉన్నాడు. శంఖంలో కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. మనకి ఎక్స్టెంట్ అంటే ఎక్స్టెంట్ ఉన్నాడు. బుజ్జి గణపతి మనకి ఇటు సైడ్ ఫిష్ రావడం జరిగింది. మనకి 4 feet అయితే హైట్ లో మనకి అవైలబుల్ ఉంది. ఇది ఒక విగ్రహం అవైలబుల్ ఉంది. మనకి పగిడితే అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చూడండి మనకి పూల్ పైన కూర్చున్న టైప్ లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ గణేశుడు వచ్చేసి 6 feet ఇది అవైలబుల్ ఉంది. మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి మనకి పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా ఇటు సైడ్ మనకి కృష్ణుడు కూడా రావడం జరిగింది. అదేవిధంగా పైన నందిగాన్ రావడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్. మనకి ఈ గణేశుడు వచ్చేసి 7 feet ఇది ఒక అవైలబుల్ ఉంది. అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇది ఒక మోడల్ మనకి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మనకి అంశవాహనం మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇదొక మోడల్ మనకి అవైలబుల్ ఉంది. గణేశుడు వచ్చేసి మనకి నాట్యం చేస్తున్న టైప్ లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మోడల్ గణేశుడు మనకి చూడండి. ఇది ఒక అవైలబుల్ ఉంది. ఇందాక చూపించాను కదా, అవే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఈ కవర్ చేసినవన్నీ బుక్ అయిపోయినాయి. మనకి ఈ గణేశుడు చూడండి, మనకి సోఫాలో మనకి కూర్చున్న టేబుల్ అయితే గణేశుడు దర్శనం ఇస్తాడు. 9 feet పైన ఒక దేవుడు కూడా రావడం జరిగింది. మనకి ఇది ఒక మోడల్ 9 feet అయితే గణేశుడు అవైలబుల్ ఉన్నాడు. మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి పరశురామ్ టైప్ లో దర్శనం ఇస్తున్నాడు. స్టాండింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. మనకి ఇటు సైడ్ మనకి విష్ణుదేవుడు రావడం జరిగింది. అదేవిధంగా మనకి గణేశుడు గొడ్డలి పట్టుకొని అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక యూనిక్ మోడల్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. మనకి ఈ గణేశుడు వచ్చేసి 6 feet ఉంటాడు. ఈ మోడల్ అవైలబుల్ ఉంది. మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి 9.5 feet అయితే ఉంటాడు. మహారాజ్ మోడల్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఈ మోడల్ అవైలబుల్ ఉంది. ఈ మోడల్ అంటే మనకి ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇందాక చూసారు కదా పరశురామ్ మోడల్, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇందాక అటు సైడ్ చూపించారు కదా హంసది, ఇది డిఫరెంట్ కలర్. ఇందాక మహారాజ్ మోడల్ చూపించాను కదా, అదే మనకి డిఫరెంట్ కలర్. ఇది ఒక మోడల్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మనకి 9.5 feet అయితే గణేశుడు దర్శనం ఇస్తాడు. మనకి సింహాసనం మీద కూర్చొని అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్టు మనకి పరమేశ్వరుడు, ఇటు సైడ్ అయితే కేదార్నాథ్ టెంపుల్, ఇటు సైడ్ ఒక ఋషి రావడం జరిగింది. చూడడానికి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇది ఒక మోడల్ అవైలబుల్ ఉంది. డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇందాక చూపించాం కదా నాట్యం చేసుకునే టైప్ లో, ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ కలర్ కూడా డిఫరెంట్ కలర్. ఈ గణేశుడు చూసారు ఫ్రెండ్స్, మనకి 9.5 feet అయితే ఉంటాడు. బొజ్జగణపయ్య మనకి భారీ పర్సనాలిటీతో ఉన్నాడు. పైడితో అయితే దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా మనకి ఇక్కడ హనుమంతుడు, పైన పర్వతము, ఇటు సైడ్ లక్ష్మణుడు, రాముడు రావడం జరిగింది. గరుడ దేవుడు కానీ రావడం జరిగింది. ఇది ఒక మోడల్. ఓకే, ఇందాక చూపించాం కదా అవే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇవన్నీ ఇందాక చూపించాను కదా, అది మనకి డిఫరెంట్ కలర్స్. సరే ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా మహారాజ్ మోడల్, అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్. ఈ కవర్ చేసినవన్నీ మనకైతే బుకింగ్ అయితే అయిపోయింది. విజయ్ ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి మనకి పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ లో అయితే మనకి పరమేశ్వరుడు, పార్వతీదేవి, మూషికుడు, నంది, సింహం రావడం అయితే జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్. ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి 5 feet అయితే ఉంటాడు. చూడండి మనకి ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. మనకి ఇక్కడ చూడండి, మనకి లోటస్ మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు.
ఈ విగ్రహం అవైలబుల్ ఉంది. ఇందాక చూపించాను కదా అదే విగ్రహం డిఫరెంట్ కలర్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు మహారాజ్ టైప్ అయితే దర్శనం ఇస్తాడు. మనకి ఇది ఒక యూనిక్ మోడల్. 7 feet అయితే ఉంటాడు మనకి. ఆ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది మనకి. చూసారు కదా, మనకి ఈ కవర్ చేసినవన్నీ మనకి బుకింగ్ అయితే అవ్వడం జరిగింది. ఇది ఒక మోడల్ ఇక్కడ అవైలబుల్ ఉంది. గణేశుడు వచ్చి 6 feet ఉంటాడు. మనకి పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. సైడ్ సిద్ధి బుద్ధి రావడం జరిగింది. ఇది ఒక మోడల్ మనకి డిఫరెంట్ కలర్. ఇక్కడ ఇందాక చూపించాను కదా అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్. ఇందాక చూసారు కదా అదే మోడల్ ఇక్కడ చూడడం మనకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. మనకి అన్ననే ఓనరు రామకృష్ణ అన్న. మనకి అన్న మన సబ్స్క్రైబర్స్ కోసం ఏమన్నా చెప్తారా? నమస్తే అన్న. మాది ఇక్కడ నంద్యాలలో నూనెపల్లి బ్రిడ్జి పక్కన పశువుల మార్కెట్ యార్డ్ లో ఈ బొమ్మలు అనేది అవైలబుల్ గా ఉన్నాయండి. చాలా వరకు అన్ని బుకింగ్ అయినాయి. అవైలబుల్ గా ఉన్నటువంటి మీకు వీడియో చేసి చూపిస్తున్నాము. ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చి ఒకసారి విజిట్ చేసి చూసుకొని నచ్చితే ఆర్డర్ ఇవ్వండి. అలాగే మన గణేష్ ఫ్యాన్స్ ఛానల్ వాళ్ళని యూట్యూబ్ లో గణేష్ ఫ్యాన్స్ నంద్యాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అన్న.